సార్ రెడీ. 1 2 3 1 2 3. ఏంట్రా జేవియర్ కనబడటం లేదు? వస్తానని చెప్పాడు, అకాడమీలో ఉండుంటాడు. వచ్చేస్తాడులే. రాని రాని. కదర్ షర్ట్ వేసుకున్న వాడే పీటర్. అందరూ ఇక్కడే నిలబడకుండా వెళ్ళి పనులు చూడండి. మన తగ్గిందో డేవిస్. ఇంకా పెద్ద సైజ్ అడిగాను. పెద్దది అదిగో అక్కడ ఉంది చూడండి. జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా ఉంది. అద్భుతంగా ఉంది. ఏం లేదు, చర్చ్ మెంబర్స్ ప్రజలు ఒకటవ్వడం వల్ల అంత సున్నితంగా సాగుతోంది. మా చేతుల్లో ఉంది. చూసొడ్డించరా. సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, ఓ విషయం మాట్లాడాలి. జనం తక్కువ వచ్చారు కదా? జనం తక్కువ వచ్చారా? అలాగంటారా? అవును. జనం తగ్గిపోయారు కదరా, చాలకపోతే తెప్పించచ్చు. సరే సరే. అవును, పక్కూర్లో ఏదో గొడవని విన్నాను, నిజమేనా? పోయిన వారం టౌన్ లో ఒక చిన్న బిడ్డను లారీ గుద్దేసి ఆపకుండా వెళ్లిపోయిన కేసు. డ్రైవర్ ని స్పాట్ లోనే పట్టుకున్నాం, కానీ తనతో ఉన్నవాడు బండి తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేకపోయారా? పోలీసులకు నేను అప్పుడే కాల్ చేసి చెప్పేశాను. విషయం ఏమిటంటే బండిలో సారే ఉంది. పోలీసు వాళ్ళకి అది హిట్ అండ్ రన్ కేసుగా మార్చినందుకు కడుపుమంట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కొంచెం కూడా బుద్ధి లేని వెధవలు. కాస్త జాగ్రత్తగా ఉండు, నీకు కుటుంబం ఉంది, సమస్యలు వస్తాయి. ఎందుకన్నా మంచిది రాయ్తో చెప్పు, అతను మనకు ఉపయోగపడతాడు. పోలీసు వాళ్ళతో నేను అప్పుడే చెప్పాను. బండి తీసుకుని వెళ్లిపోయిన వాడి డీటెయిల్స్ కూడా దొరికాయి. వాడి పేరు కూడా డేవిస్. ఖచ్చితంగా 2 రోజుల్లో వాడు దొరికి తీరతాడు. ఈ కేసుని ఇలాగే వదిలేస్తే నేను ఈ ఖద్దరు బట్టలు వేసుకోవడంలో అర్థమే ఉండదు. సరే, ఎటువంటి గొడవలకు వీళ్ళకు చెప్పింది అర్థమైంది కదా? ఎవట్రా వాడు? ఎవరు రైడు? ఎవట్రా వాడు? చాలా సేపు తిట్టున్నాడు, ఎవరికి తెలుసు. మళ్ళీ వస్తున్నాడు చూడు. అక్క మీరండక్క. నేనేమన్నా ఊరికే చూడటానికి వచ్చానా? నాకు మటన్ పెట్టు. చూడన్నా, ఇప్పటికే చాలా సార్లు వేయించుకున్నాం. జనాలు చాలా మంది ఉన్నారన్నా. మటన్ అయిపోతే మమ్మల్ని తిడతారు. మటన్ ఒకసారే కావాలంటే సాంబార్ పోసుకుని తినండి. అక్క మీరండి.
ఇది అన్నదానమేగా, మీ నాన్న దినం కాదుగా. మటన్ పెట్టరా. ఏంట్రా, ఏంటి గొడవ ఇక్కడ? ఏం లేదన్నా, మటనే కావాలంట, సతాయిస్తున్నాడు. ఇదంతా గొడవట్రా. అడిగినంత పెట్టండి, మనవాళ్లే కదా తిని వెళ్తారు. అసహ్యం చేయకండి. ప్రతిదానికి గొడవ. వదిలే వదిలే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అందరూ వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి అందరూ. పదండి. తరువాత గానా పాట పాడడానికి మన ముందుకొస్తున్న గాయకుడు బిబిన్ హైదరాబాద్. ఎంతసేపు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావురా? నేను ఇక్కడే ఉన్నాగా. వెళ్ళు. జరగండి జరగండి, చెప్పేది వినండి. జరగండి. తప్పకుండా నువ్వు పోరా, మూసుకుని వెళ్ళు. ఎవ్వంట్రా? నాన్న, అసలు నిన్నెవర్రా వాళ్ళని కొట్టమందే? ఆ పనికి మళ్ళీ నా కొడుకులు ఈ విధంగా గొడవ చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నా? ఉత్సవంలో ఏం జరిగినా కూడా కమిటీ మెంబర్ గా నేను చూసుకుంటాను. మధ్యలో నిన్నెవడరా రమ్మని చెప్పింది? అదేంటన్నా, వాళ్ళు నీ మీద చేయేస్తే చూస్తూ ఎలా ఊరుకోగలని చెప్పు. చాలా బాధగా అనిపించింది. సరేరా, కొన్నాళ్లుగా నువ్వు ఏ గొడవలకి వెళ్ళడం లేదు. అలాగే ఉండు, మంచిది. అదేరా ఈ నాన్న కోరిక, అందుకే నేను అలా మాట్లాడాను. అర్థమైందా? చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నాను. వాడికన్నీ అర్థమవుతాయి, మీరు సరిగ్గా డ్రైవ్ చేయండి. దెబ్బలు తిని అలాగే వెళ్ళిపోతావు అనుకున్నావా? నువ్వేదో కరాతే బ్లాక్ బెల్ట్ అంట, ఎప్పుడు కొట్రా? ఫిలిప్ అంకుల్, ప్రభు అయింది.
ఫిలిప్ ఎందుకలా జరిగింది? అసలు ఏమైంది? నాకేం కాలేదురా, వాళ్ళని వెళ్ళి చూడండి. తీసుకువెళ్ళండి. అన్నయ్య కోడలు ఎలా ఉంది? కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఉత్సవంలో జరిగిన గొడవే దీనికి అంతటికి కారణం. ఎందుకు ఇది జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఒక పసి పాపను కూడా ఇంత కష్టపెట్టారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన దానికి వేరే ఏదో కారణం ఉంది. చెప్పరా. తగ్గురా, నేను ఎప్పుడు లోపలికి వచ్చి ఎవరు గ్రీస్ లోకి వచ్చారు? అవుట్ రా. నేను స్టిక్ కొట్టేటప్పుడు కాలు బయట ఉంది. ఊరికే గొడవ చేయకుండా బయటికి వెళ్ళు. గొడవ చేస్తే ఏం చేస్తావు? మర్యాదగా వెళ్ళి మీ వయసు పిల్లలతో ఆడండి రా. వీడు స్టెంపింగ్ చేయగానే నేను అవుట్ అంట. రేయ్ బాలేరా. మీలో మీరు గొడవ పడకుండా డిసిప్లిన్ గా ఉండండి. రాయల్స్ బ్యాట్స్మెన్ అవుటా కాదా అని అంపైర్ చెప్తారు. ప్లేయర్స్ క్రికెట్ ని క్రికెట్ లానే చూడాలి. క్రికెట్ ని క్రికెట్ లో చూడకుండా హాకీలో చూస్తారా? ఎవరయ్యా నువ్వు? నువ్వు అవుట్ అని అందరికి తెలుసు. బయటికి వెళ్ళరా. చేయడానికి సిగ్గుగా లేదు. ఆపండ్రా. అంపైర్ ఏది చెప్తే దానికి మేము ఒప్పుకుంటాం. రే అంపైర్ పిలుస్తున్నారు, పదండ్రా. రండి. ఏమయ్యా ఏంటి అవుటేగా? అంపైర్ అవుటే కదా, చెప్పవయ్యా. చూస్తున్నావేటయ్యా? చెప్పు. నోరు తెరిచి చెప్పవయ్యా. ఏంటయ్యా అవుటా ఏంటి? అవుట్ కాదా? ఏం చూసావయ్యా నువ్వు? వాడి కాలు బయటే ఉంది కదా, కళ్ళు నెత్తునున్నాయా? చెప్పవయ్యా, నీ కళ్ళు కనిపిస్తాయా లేదా? అవును పోవయ్యా. లైట్ తీసుకురా. ఎలాగో మనమే గెలుస్తాం, వాళ్ళు గెలవరు. మరి ఇంకెందుకు రా టెన్షన్? వెళ్ళు. ఏంట్రా నీకు నేను అవుట్ అవ్వాలా? మోసం చేసి ఆడడానికి నీకు సిగ్గుగా లేదు? వచ్చాడు పెద్ద బ్యాట్ పట్టుకొని. ఇలా మోసం చేసేది నువ్వు ఒక్కడివేనా? నీ టీం మొత్తం మోసం చేస్తుందా? పెద్ద వచ్చాడు. ఇదొక గౌరవ సమస్య. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. రే జిబెన్, 15వ ఓవర్లో 4వ బాల్ వేయబోతున్నాడు. రాంబో బాస్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. రాంబో టీం బౌలర్ ఇప్పుడు బాల్ వేయబోతున్నాడు. అది రాయల్ టీం బ్యాట్స్మెన్ 6 కొడతారా లేక అవుట్ ఇస్తారా? ఇప్పుడు ఎదురు చూద్దాం. ఏం తప్పు కొట్టాడు? గ్రౌండ్ లో కొట్టుకోకూడదు, గొడవ పడకూడదు. మ్యాచ్ స్టార్ట్ చేయాలి, మీరు కొట్టుకోవద్దు. ఇక్కడ ఎవరు గొడవ పడకండి. ఏం మాట్లాడుతున్నాను? వాడు బ్యాట్ తో కావాలనే కొట్టాడు, నువ్వు చూసావు కదా. దెబ్బ తిన్నా కూడా వాళ్ళు ఆ ట్రోఫీని గెలుచుకొని వెళ్తారు. ఎవరి టీమో తెలుసా నీకు? తెలీదు.
ఇంకా ఏమైనా మిగులుంటే మేము కొచ్చిలోనే ఉంటాం. అక్కడికి రా, చూసుకుందాం. అర్థమైందా? ఒక్కడిని వదిలిపెట్టండి రా, నేనేంటి చూపిస్తా. రేయ్, మనిషి అన్న తర్వాత కాస్త బుద్ధుండాలరా. ఎప్పుడు చూసినా కొట్లాటలు, గొడవలు. మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. లేదు గురువు గారు, మేమేం గొడవ పడలేదు. రెచ్చగొట్టారు, మేము వెళ్ళి గొడవ పడ్డాం. మేమేం చేయకపోతే మీకే కదా అవమానం. మీ అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది. కరాటే, బాక్సింగ్ అంటే ఎవరిని పెడితే వాళ్ళని కొట్టడానికి లైసెన్స్ అనుకుంటున్నారు. అవసరానికి ఉపయోగపడే ఆత్మరక్షణ కళరా ఇది, తెలుసా మీకు? అదే, దాన్ని ఎప్పుడు వాడగలమో అప్పుడే కదా వాడగలిగేది మాస్టర్. లాగిపెట్టి కొట్టారంటే నెక్స్ట్ వీక్ ఛాంపియన్షిప్ ఉందన్న విషయం ఎవరికైనా గుర్తుందిరా? వెళ్ళి ప్రాక్టీస్ చేయండి రా. నువ్వు ఆగు, ఎలా రా? నువ్వెక్కడికి రా? గ్రేట్ ఎస్కేప్. ప్రాక్టీస్ చేయండి రా. ప్రాక్టీస్ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ప్రాక్టీస్ తర్వాత చేద్దు గాని. ఆ చూపేంట్రా, ఓరా. టైట్ చేయకరా, చెయ్యి లూజ్గా పెట్టుకో. అలాగే చెయ్యి. ఇక్కడ మాస్టర్. నేనే మాస్టర్ని. ఏం కావాలి? మాస్టర్, నా పేరు మినీ. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో హెల్ప్? నేను కరాటే నేర్చుకోవాలి. అది హెల్ప్ కాదు, నా పని. అలా ఏం కాదు మాస్టర్, ఒకే వారంలో కరాటే నేర్చుకోవాలి. మాక్సిమం 2 weeks లో. స్పెషల్ క్లాస్ కూడా పెట్టండి, నేను వస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒకడిని కొట్టాలి మాస్టర్. అదిరిపోయింది. నేర్పించండి, నేర్పించండి. వెళ్ళి నీళ్ళు తీసుకురా. పెద్ద చెప్పొచ్చావు. చూడమ్మా, కరాటే అంటే ఒక ఆత్మరక్షణ కళ. సరే, ఆ విషయం వదిలే. ఇక్కడ నువ్వు అనుకున్న పని జరగదు. అయ్యో, అలా చెప్పొద్దు మాస్టర్, అది చాలా ముఖ్యం. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను మాత్రం ఆ పని చేయలేను. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎవరినో కొట్టాలంట. అలాగే ఫాస్ట్. మాస్టర్, అతన్ని మాత్రం నాతో పంపిస్తారా ప్లీజ్? నేను చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళ. నా దగ్గరికే వస్తుంటారు నా ప్రాణాలు తీయడానికి. ఇదెవర్రా ఇక్కడ? లోపల మంచి క్లాస్ అనుకుంటా. నువ్వు నిజంగానే సార్ నిజంగానే అడిగాను. నన్ను బయటకు వెళ్ళమన్నారు. ఎలాగైనా బయటకు వస్తారుగా, మళ్ళీ అడుగుతాను. అప్పటికే కుదరదని చెప్తే? కుదరదు అని చెప్తే చేతులు పట్టుకుని బ్రతిమలాడుతాను. సింపుల్. నేను పిలిచింది నిన్నే. ఇట్రా. ఈ మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని కాదు, నిన్నే. ఏంట్రా? ఏంటి నీ సమస్య? ఏంటి చాలాసేపు నుంచి ఇక్కడే తిరుగుతున్నావు? ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? అదేంటంటే నాకొక ప్రాబ్లం అండి. ఏంటి విషయం చెప్పు. నేను ఒకడిని కొట్టాలి. ఎవరిని? మీ లవర్నా? లవర్ని కాదండి, నా సార్ని. సారా? ఎందుకు? నీకేమైనా ఇంపోజిషన్ ఇచ్చడా ఏంటి? అదేం లేదు. విషయం ఏంటో చెప్పు, అప్పుడేగా మేమైనా చేయగలం. అది కొంచెం పర్సనల్ అండి. మాకొక సార్ ఉన్నాడు, చిన్ని రాజా. వాడు అందరినీ కొడతాడు. అది మాత్రమే కాదు, అమ్మాయి డ్రెస్ ని పైకెత్తి పనిష్మెంట్ ఇస్తాడు. ఎప్పుడూ అమ్మాయిల్ని ఒకలాగే చూస్తారు. నన్ను మాత్రం కాదండి, నా క్లాస్ అమ్మాయిల్ని అందరినీ అలాగే చూస్తారు. పిచ్చోడా ఏంటి వాడు? నువ్వు కంప్లైంట్ చేయలేదా? ఇంట్లో చెప్పవలేదా? కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాం, ఒక్క యూజ్ లేదు. అందరూ మమ్మల్ని నిందిస్తారు. ఒకవేళ ఇంట్లో చెప్తే చదువుని ఆపేస్తారు. అందుకే మేము ఈ అకాడమీకి వచ్చాం.
2 ఇస్తే గాని వాడు మారడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాలేజీలో. అది సాయంత్రం నువ్వు వచ్చి ఒంటరిగా కలు, అర్థమైందా? అందరు కాసేపు బయటికి వెళ్ళండి. కూర్చోండ్రా అందరూ. నువ్వెవర్రా? ఎక్కడికే కదలకండి. రేయ్ కూర్చోమని చెప్తే వెళ్తారేంటి? నువ్వు కూడా వెళ్ళు. ఎవర్రా నువ్వు? అతన్ని ఎందుకు పంపారు? మీరే వెళ్ళొచ్చుగా. ఇటువంటి విషయాలను డీల్ చేయడానికి ఆడే బెస్ట్. ఏంటి బెస్ట్? నేను చూశానుగా. ఏంటది? ఆ కరాటే వాడు ఇచ్చిన కిక్కి దిమ్మ తిరిగి పట్టాడుగా. ఏంటి సార్, మీరు అమ్మాయిల డ్రెస్ పైకెత్తే పనిష్మెంట్ ఇస్తారా? నేను డ్రెస్ పైకెత్తుతానో పనిష్మెంట్ ఇస్తానో అది అడగటానికి నువ్వెవర్రా? ఆడు పడింది మాత్రమే నువ్వు చూసుంటావు, ఆ తర్వాత అది చూడలేదుగా. లేదే. తర్వాత చెప్పు, కాలేజీలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, మీ కొడుకు ఆడిని ఎగిరి తన్నాడు. ఆడి బాడీలో ఏ పార్ట్ పనిచేయట్లేదంటే ఇప్పుడు. వాడికి కావాల్సిందే ఈసారి ఓ పంచి అట్ల కర్ర బాగా కాల్చి వాడికి వాత పెట్టి ఆ తర్వాత వాడి కొట్టు. ఓ, మేము ఇలా గొడవ పడ్డానికి కారణం నువ్వు ఇచ్చే స్పిరిటే కారణం. బెస్ట్ మదర్, మంచి అమ్మ. నువ్వు ఒక పని చేయి, కత్తి గొడ్డలి వాళ్ళ చేతికిచ్చి పంపించు. గొడవ పడ్డానికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది. కరాటే పేరు చెప్పి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇలా చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారా మీకు? నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ చావు కత్తితోనే ముగుస్తుంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నేను మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి మాట్లాడతావు? వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఊళ్ళో అందరి మీద గొడవలకు వెళ్తున్నారు. తిట్టకుండా ఏం చేయాలి? వీళ్ళని ఎత్తుకొని లాలించాలా లేదా ప్రభులాగా మన్నించి వదిలేయాలా? రేయ్, మీ ఇద్దరు ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కుస్తీ కరాటే ఈ రోజుతో వదిలేయండి. రేపటి నుంచి నేను మిల్లుకు వెళ్తా, నాతో పాటు రండి. అర్థమైందా? నానా అది ఏంట్రా? పిల్లల్ని వెనకేసుకొస్తోంది. ఏంటమ్మా ఇది? మా చపాతి మారుతోంది. ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంకా నువ్వు కలగంట ఆపలేదా? వినపడుతున్నాయండి నీకు? కాకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న పాటలు వింటామంటే పక్కన వినపడకుండా ఉంటుందా? టోనీ, రే టోనీ, అర్ధరాత్రి పూట మధ్యలో దొరికింటారా? విషయం ఏంటో చెప్పు. ఆ పిల్ల భలే ఉంది కదా. ఎవరు? మినియా? ఎలా కనిపెట్టావు? ఈ టైంలో లేపి అడుగుతున్నావు కదా, అప్పుడే కనిపెట్టానులే. వాళ్ళు మహారాజా కాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడేదో చిన్న చిన్న గొడవలతో తప్పించుకుంటున్నాం, తర్వాత తలాలు తీయడమే. నేను తనని లవ్ చేయడం గురించి నీ సజెషన్ ఏంటో చెప్పు. నేను మరీ లోకల్గా ఆలోచిస్తాను రా. అరే రాబర్ట్, నీకు తనకి అస్సలు సెట్టే అవదు. ఈ రగ్గడ్నెస్ తోటి అమ్మాయిని అస్సలు పడేయలేం మనం. దానికి నువ్వు కాస్త రొమాంటిక్ గా మారాలి. హలో మిస్టర్ ఫైట్ మాస్టర్, నువ్వేమైనా రొమాన్స్ చేసా సిమిన్ లైన్ లో పెట్టావు? నాకు రొమాన్స్ చేయడం రాదని నీకెవరు చెప్పారా? కావాలంటే నువ్వు సిమి దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. నాకు ఇదే పని మరి. నేను ఇంతేరా. నన్ను ఇలా ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టపడితే చాలు. మోహన్ చూడు. ఓ రెబల్ రాబర్ట్. పోరా. రా, నేను నిజంగానే రొమాంటిక్ ఫిలం రా. మూసుకొని పడుకోరా. ఎంత వస్తుంది? చాలు 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 చాలు. ఏం చేస్తున్నారా మీరు? ఏంట్రా ఇది?
సరిగ్గా నువ్వు జరిగి నుంచోరా, నేను 6 కొట్టబోతున్నా. స్టాప్ ఆపరా. ఇలాగా మీకు స్టెప్ నేర్పించాను, ఈ విధంగానే మీరు కార్నివల్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. చెయ్యి ఇలా ఊపాలని చెప్పానా? చాలా ఫ్లెక్స్ చేసి ఆడమని చెప్పానుగా. మినీ చేయడం చూసారా లేదా? మినీ ఆ స్టెప్ ఒకసారి చేసి చూపించు. టచ్ చేయకండి, చెప్తే చాలు. సర్లే మినీ, ఓసారి చేసి చూపించు. 1 2 3 స్టార్ట్. ఉమ్మేస్తే నేను పట్టుకొని చెప్తున్నాను, ఉమ్ముకుంటే వెయ్యి. రా వెయ్యి. ఏరా ప్లేనింగ్ టాటా చెప్పవా? స్టంప్ ఎగిరిపోయింది, ఇంటికి పోరా. ఈ రోజు ఏమన్నా జరుగుతుందా? బ్యాట్ పూర్ గాయ్. ప్రతి గేమ్ నేనే ఫినిష్ చేయాలంటే హౌ? స్టాప్, అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. అక్కడ చూడవే, వాడు వచ్చాడు. ఎవరు? కాలేజీలో మన వెంట పడుతూ ఉండేవాడు కదా, వాడేనే. అక్కడ ఉన్నాడు చూడు, అదుకో. డాన్స్ సూపర్. చూసిందే నాకేమన్నా ఇప్పిస్తావుగా? నువ్వేదో ఒకటి చేయవే. కోపంగా ఉంది. నన్ను విసిగిస్తున్నాడు. రా, బండి తీద్దాం. ఏం కొట్టేశాడు. పోరా, పోయి తెచ్చుకో. ఎవరైనా త్వరగా ఇలా బాల్ తీయండి. రారా వెళ్దా. ఆ బ్యాట్ తీసుకో. హాయ్. ఒక హెల్ప్ కావాలి. ఏ వద్దే, కాస్త ఊరుకో. హాయ్. ఏంటి డాన్స్ ప్రాక్టీసా? మన కార్నివల్ కోసం ఒక ఫ్యూషన్ నేనే లీడ్గా ఆడుతున్నాను. మీరు ప్రాక్టీస్ చేయడం చూస్తూనే ఉంటా, కానీ మనకి పరిచయం లేదు కదా. ఎప్పుడో ఒకసారి ఇక్కడ వస్తాం, మనుషులు ఉన్నప్పుడు మాత్రం. తనెవరు? ఇది నా ఫ్రెండ్ శృతి. విషయం ఏంటంటే ఆమె కోసం ఒక హెల్ప్ అడుగుతామని వచ్చాం. ఏమైంది? ఎవరైనా కొట్టాలా ఏంటి? అయ్యో, కొట్టక్కర్లేదు, లైట్ గా భయపెడితే చాలు. అక్కడొకడు ఉన్నాడే, వాడు చాలా రోజుగా నా ఫ్రెండ్ని ఏడిపిస్తున్నాడు. అది ఈ రోజే ఆపాలి, అది మీ వల్లే అవుతుంది. అవునా సార్, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా రౌడీనా? నువ్వు ఒక్కో కేసు తీసుకొస్తా నేను అటెండ్ చేయాలా ఏంటి? అయ్యో, మీరు తలుచుకుంటే ఈ ప్రాబ్లం ని తీర్చగలరు, అందుకే వచ్చాం. ఏంటి ప్రాబ్లం? అదేంటంటన్నా, తను నేను ఎక్కడికి వెళ్ళా సరే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు. నాకెంత ఇబ్బందిగా ఉందన్నా. వాడిని అలాగే వదిలేస్తే రెచ్చిపోతాడు. నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావుగా? లేదు, నేను అలా చెప్పలేదు. అంటే మరి నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదు లేదు. సరే, నువ్వు ఓ పని చెయ్యి. నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి కళ్ళల్లోకి చూసి స్ట్రాంగ్ గా, నాకు నువ్వు నచ్చలేదు, ఇంకెప్పుడు నన్ను ఫాలో చేయకు అని చెప్పేసిరా. అయ్యో అన్న, నా వల్ల కాదు. అతన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది. అనుకుంటా ఉంటుంది అనుకున్నా. వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదే. నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పు. ఆమె చెప్పాలా? నేను ఇక్కడ ఉన్నాను కదా, వెళ్ళు. ఏమైంది? ఇక మీదట నా వెనక పడినని చెప్పాడు. సారీ కూడా చెప్పాడు. మ్యాటర్ ఓవర్. లైఫ్ లో ఒక సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో అర్థమైందా? చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరికైనా సరే మొహమాట పడకుండా స్ట్రాంగ్ గా చెప్పేసి. హ్యాపీ కదా? సరే వెళ్ళు. ఒరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వస్తానా? అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చుండొచ్చుగా. ఆ చిన్ని రాజన్ కళ్ళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చెయ్యకండి అని. వాడిని మాత్రం ఎందుకు కొట్టావు?
నేను వెళ్తున్నా. ఆ, వెళ్ళొద్దు. మేము చెప్పాల్సిన విషయాల్ని వాళ్ళ కళ్ళలోకి చూసి స్ట్రాంగ్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందిగా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు కూడా స్ట్రాంగ్ గా ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పక్కర్లా. ఏ పోవద్దు, నేను చెప్పాలి. ఏం వద్దు, నేను చెప్పాలి. చెప్పక్కర్లా. నీకు నచ్చలేదా ఏంటి? బానే ఉంది కదా. ఏమరా తనంటే నాకు ఇష్టం. ఎన్నోదది? రా కూర్చో. రే వాడే కదా వీడు. ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడే కదా సమస్య. ఆ సంగతి అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా. అవును, చదువు అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేయరు. అది కాకుండా మన లవ్ గురించి చెప్తే కులం మతం అని అన్ని లాగుతారు. ఇవన్నీ వదిలేసి స్వయంగా డెసిషన్ తీసుకుందామంటే చెప్పుకునేలా నీకొక పని లేదు. ఏంటి మీ సడన్ గా ఇలా అనేసావు? నీకు తెలుసు కదా నేను ఒక సీనియర్ కరాటే మాస్టర్ అని. కరాటే మాస్టర్? నీకు నీ నాన్న మిల్లో పని చేయడానికి ఏం కష్టం? నాకు మా నాన్నకి ప్రొఫెషనల్ గా అస్సలు సెట్ అవ్వదు. టోనీకి మా నాన్నకే సెట్ అవుతుంది. బట్ నా విజనే వేరు. నీ విషయాన్ని నువ్వే పెట్టుకో. ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? నేను అన్ని సెట్ చేస్తానని చెప్తున్నానుగా. సెట్ చేస్తానన్నానుగా. ఏంటిది? కొంచెం నవ్వొచ్చుగా ఊరికే. రే బావా, నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పరా. రే మావా, నన్నేం చెప్పమంటావురా? మీ పెళ్లి గురించి నేను అంకుల్తో మాట్లాడాను అనుకో, ఆయన మిల్లి మిషన్తో నన్ను అడ్డంగా నరికేస్తారు. అలాగే మీ అమ్మతో చెప్పినా కూడా ఈ విషయం అస్సలు జరగదు. రే, ధోనికి పెళ్లి చేయకుండా ముందు నీ పిల్లలా చేస్తారు చెప్పరా. అయితే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకోమా? అదైతే బెస్ట్ రే. కానీ ఇంకో దారుంది. అయితే అది చాలా కష్టం రా. ఏంటది? ఒకడు మనసు పెడితే ఈ పనంతా చాలా సులువుగా అయిపోతుంది. ఎవరది? వర్కౌట్ అవుతుందిగా? అంతా వర్కౌట్ అవుతుందిరా, నువ్వు పోరా. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. వదినా, వదినా. హ్యాపీ క్రిస్మస్. వెళ్ళండి వెళ్ళండి, క్లాసిక్ వెళ్ళండి వెళ్ళండి. భయపడుతున్నారు హుస్సు హుస్సు అని. ఏంట్రా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్ విషయం. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతోంది. ప్రాబ్లమా? మన టోనీకి ఒక అమ్మాయిని చూడబోతున్నారు. ఎప్పుడు? నాకు తెలీదే. ఎవరికి తెలీదు. నిన్న నాన్న అమ్మతో చెప్పేటప్పుడు నేను చాటుగా వినేశా. మా నాన్న కజిన్ ఉన్నారే, వరీద్ మావయ్య, ఆయనకో కూతురుంది జీనా. ఆ అమ్మాయినే. భగవంతుడా, ఆ అమ్మాయ్యా? చర్చిలో చాలా సార్లు టోనీని సైడ్ కొట్టడం నేనే చూశాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ విషయం వాడికి తెలుసారా? అంటే వాడికి తెలుసో తెలీదో నాకు తెలీదు. కానీ అప్పుడప్పుడు మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగేటప్పుడు వాడు ఆ అమ్మాయి సెపరేట్ గా వెళ్ళి మాట్లాడుకోవడం నేను చూసా. అలాగా? అంటే వాళ్ళేదో క్యాషువల్ గా మాట్లాడుకొని ఉండొచ్చు, కానీ మనమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. నాకు నువ్వు మాత్రమే వదినా. మీరిద్దరూ కలవాలని నేను ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం లేదు, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండకుండా టక్కున ఒక ప్లాన్ వేసి. ఇలా టక్కని ప్లాన్ చేయమంటే ఎలారా? ఏ సమస్య రాదు. రేపే వెళ్ళి నాన్నని కలుస్తున్నావు, విషయం చెప్తున్నావు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నావు. నాన్నని కలవాలా? ఇలా చూడు, టెన్షన్ అవ్వకు. నువ్వు వచ్చి నాతో నుంచుంటే చాలు, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. నేనున్నానంటున్నానుగా. ఏంట్రా? ఏంటమ్మా విషయం చెప్పు. రే చెప్పరా. ఏంట్రా? చూడమ్మా, ఏంటి విషయం చెప్పమ్మా.
అదేంటంటే అంకుల్ చెప్తున్నానని తప్పుగా తీసుకోవద్దు. విషయం చెప్పమ్మా. నేను టోనీ లవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. టెన్షన్ పడుతున్నావు, కాస్త ప్రశాంతంగా ఉండు. రే నాన్న చంపేస్తాడ్రా, తను ఇక్కడికి వస్తుందని నేను అస్సలు ఊహించలేదురా. ఏ పనికి మళ్ళీ నా కొడుకు ఐడియా ఇచ్చుండాలి. మనకి ఊరంతా శత్రువులే కదరా, అందువల్ల ఎవరిని నమ్మలేం. అది కూడా కరెక్టే. కరెక్టేనా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? నాన్న నాకు తెలిసినంత వరకు నేను 10th చదివేటప్పటి నుంచి నాన్న. రే నువ్వు నోరు మీరా. 10th నుంచి ఏం కాదు అంకుల్, చిన్నప్పటి నుంచే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. వాడు లేకుండా నేను ఉండలేను అంకుల్. వాడు కూడా అంతే. ఏదైనా సరే టోనీ వాళ్ళ అమ్మతో మాట్లాడి చెప్తాను. నీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడావా? నేను చెప్పింది అర్థమవుతుందిగా. సరే నువ్వు వెళ్ళమ్మా. సరే అంకుల్. రే నువ్వు బయటికి రా, నేను చంపుతాను. నాన్న మీకు విషయం చెప్పనా? ఈ విషయాన్ని ఎక్కువ రోజులు లాక్కుండా ఉంటే మంచిది. ఎందుకంటే నాకు వయసు అవుతుంది. దానికి అబ్బే అదేం లేదు. రే సిమి రే సిమి వచ్చిందిరా, పో పో. ఇలా చూడు, నేను నాన్నతో మన విషయం మొత్తం చెప్పేశాను. కార్నివల్ అయ్యేలోగా మన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అర్థమైందా? మరి ఇంత ఫాస్ట్ అయితే ఎలా సిమి? నేను ఇంకాస్త ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషనే చాలు. నేను త్వరగా పెళ్లి చేసుకోకపోతే నువ్వు నాకు దక్కవు. వాడు మావయ్య కూతురు. ఎవడు మావయ్య? ఏది తెలియనట్టు నటించుకో. నాకు విషయం మొత్తం తెలుసు. ఎక్కడి నుంచి వస్తారో ఈ మావయ్య కూతురులో. ఎవరా మావయ్య కూతురు? నాన్న వాళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రేమ మాత్రమే అయితే పోన్లేని వదిలేయచ్చు. అంటే దీన్ని ఒక తండ్రికి కొడుకెలా చెప్పడం? ఏంట్రా? అయ్యో నాన్న, వాళ్ళిద్దరూ లోతైన రిలేషన్షిప్ లో ఉన్నారు. అలా అంటే కొంచెం ఆలోచించండి. చెప్పిపోరా, విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పరా. ఏంటి? రే ఏమైంది? నేను ఊరికే ఒక ప్లాన్ వేసా, నానందులో పడిపోయినట్టున్నారు. అరే పెళ్లి కూడా కళొచ్చేసింది. సిగ్గుపడుతున్నావా? నాన్న సరే అని ఒప్పుకున్నారా? అవునరా. వెళ్ళు. రే నాన్న వాయిస్ సౌండింగ్ ఏదో తేడాగా వినిపిస్తోంది. లేదురా, ప్రేమగా పిలుస్తున్నారు. ప్రేమగానా? రే బండి తీరా. సమస్య కూడా చెప్పలేని గాఢమైన రిలేషన్షిప్ ఏంట్రా? చెప్పరా. ట్రూ లవ్. అందరూ దయచేసి రావాలి. వెల్ డన్ మై బాయ్. ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన జేవియర్ కి, రాంబో టీమ్ కి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వెంటనే పాటల పోటీ అదిరిపోయింది కదా. అందరూ బాగా చేశారు. నైఫ్ అండ్ బ్లాక్ భలే ఉంది. అందరూ చప్పట్లు కొట్టారు చూసారా? మరి అందరూ భోంచేద్దామా? టామీ పిల్లల్ని చూసుకో. ఓకే మాస్టర్. అయితే ఫ్రీ క్లోజ్. రే హూస్ మాస్టర్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు? జాగ్రత్త. రే మనం కూడా వెళ్ళి తిందామా? వచ్చారా? ఎక్కడికి వెళ్ళారా? ఏంటి పనులన్నీ అయిపోయినట్టేనా? నీ మినీ డాన్స్ చూడడానికే వెయిటింగ్. ఏంట్రా నచ్చదు అనుకుంటా. అదేరా సిమి ఇంట్లో వచ్చారు, అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది. అయితే అందరికి ఓకేనా? న్యూ ఇయర్ పూర్తయిపోగానే పెళ్లి చేయడానికి నిర్ణయించారు. సూపర్. ఇక మీదటేరా నేను మినీ లవ్ చేసుకున్న విషయాన్ని నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎర్నాకుళంలో ఒక మంచి ఉద్యోగం చేయాలి. నాన్న చెప్పినట్టు నా హోటల్ మేనేజ్మెంట్ చదువు వేస్ట్ అవ్వకూడదు కదా. ఏంట్రా వీడు మారిపోయాడా? నాకంటూ ఒక ఉద్యోగం ఉందనుకో, నాన్న ముందు మర్యాదగాను తన ముందు గర్వంగాను ఉంటుంది. నాన్న ముందు పిల్లిలాగా అంటారు. తన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. నేను వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పొస్తాను. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తే ఉన్న కాన్ఫిడెన్స్ పోతుందిరా తనకి. నువ్వు పోరా. కానీ
మనము జైంట్ వీల్ ఎక్కుదామా? జరుగురా దారిగో తప్పుకోండి తప్పుకోమంటున్నానా? చేసిన రోజు చెప్పాను కదా గ్రౌండ్ లో నన్ను మన వాళ్ళని చిత్త కొట్టాడని ఒకడు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? కింద గ్రౌండ్ లో ఉన్నారన్నా. మన వాళ్ళతో వెళ్ళు, నేను వస్తా. సరేనా వెళ్దాం. తప్పుకోరా అనయ్య, ఇది నేను చూసుకుంటా. దూరంగా ఉండరా, వీడు చూసుకుంటాడు. ఆ తర్వాత ఇలా 1 2 3 4 ఆ తర్వాత 5. మీరందరూ ప్రాక్టీస్ చేయండి, నేను ఇప్పుడు వస్తా. నువ్వెప్పుడు వచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను. కావాలా? ఒంటరిగా వచ్చావా? టోనీ సేవియర్ కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు కూడా వస్తే నేను ఇలా కలవలేను కదా. నీ ప్లాన్ ఏంటి? నా ఏరియా అబ్బాయిలు అందరూ ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ కళ్ళలో పడొద్దు. పర్లేదు రాణి, నువ్వు నా దానివని చెప్తాను. పెళ్లి చూపులకు వచ్చావా ఏంటి? అవునంటే ఇప్పుడే నాతో వచ్చేస్తావా? అందరూ రెడీనా? డాన్స్ తర్వాతే వస్తే చాలా. మినీ స్టార్ట్ కాబోతోంది, త్వరగా రా. ఇదిగో వస్తాను. నేను ఇది తీసుకెళ్ళు. డాన్స్ అయిపోగానే నువ్వు కోరుకునే విషయం చెప్తాను. ఏంటది? డాన్స్ అవనివ్వు, అప్పుడు చెప్తాను. వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడతలేదు కదరా. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో ఏంట్రా చేశాను నన్ను ఎక్కడ్రా? ఏంట్రా ఏంటి విషయం? మినీ వెనకతలు తోకాడించుకుంటూ వాడు వస్తాడు కదా, వాడు ఇక్కడికి వచ్చాడు. వాడు మాత్రమే కాదురా, వాడితో ఉండే కుర్రోళ్ళు కూడా వచ్చారు. మనసు ఒక్కడు కూడా సవ్యంగా ఇంటికి వెళ్ళకూడదురా, అర్థమైందిగా? వీళ్ళందరినీ నేను చూసుకుంటాంరా, నువ్వు బయలుదేరు. బయలుదేరు. ఫిలిప్ అంకుల్, మేము కావాలనే కొట్లాటకు వెళ్ళలేదు, ముందు వాళ్ళే మమ్మల్ని కొట్టారు. లేదురా, దీనంతటికి నేనే కారణం. నేను అలా నేర్పించబట్టేగా మీరు ప్రతిసారి గొడవ కడుతున్నారు. ఇలా మీలో మీరే గొడవ పడుతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ సమస్యకి ఏదో ఒక మార్గం చెప్పండి. ఏందారా, ఆ చర్చి మైదానంలో గొయ్యి తవ్వి పెట్టమనండి 2 కుటుంబాలకి. మన పోలీసు రాయొచ్చారు. చూడండి, మీ అందరికీ ఓ విషయం చెప్తున్నాను. సమస్య దాటిపోయింది. త్వరలోనే కాంప్రమైజ్ చేసి తీరాలి. అదే అందరికీ మంచిది. కాంప్రమైజ్ కి వాళ్ళు ఒప్పుకునేలా లేరు. వీళ్ళు వాళ్ళకి దొరికారంటే కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తారు. నేను అక్కడ విచారించినప్పుడు ఆ కాలనీలో ఉన్న ఒక అమ్మాయిని చూడ్డానికి వీడు స్టేజ్ వెనక్కి వెళ్ళినట్టు, అక్కడి నుంచే ఈ సమస్య మొదలైందని అందరూ మాట్లాడుకుంటున్నారు. రాబర్ట్ ఏం చెప్పాడు? ఆ అమ్మాయి రాబర్ట్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తోంది. ఆ అమ్మాయికి వెళ్ళడానికి మేము అక్కడికి వెళ్ళాం. నాన్నా, నేను మినీ ఒక్కనొక్కడు. నీకు చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఎవరితో పడితే వాళ్లతో తిరిగి మన కుటుంబ గౌరవాన్ని పాడు చేస్తున్నావంటే నిన్ను ఊరికే వదలనురా. దానికి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రేమించగలవు. అక్కడి నుంచి ఒక సైన్యం బయలుదేరొస్తోంది. వాళ్ళు రాక్షసుల్లా నరికేస్తారు. అలాగే నువ్వు చేసినన్ని వాడి కాళ్ళు ఎరగొట్టావుగా, వాడికి ఏమైనా అయితే నీ పని అయిపోయినట్టే. బాబుగారు, ఇలా రండి, మీకు మాట చెప్పాలి. అదేంటంటే మనిద్దరం వెళ్ళి ఆ జేసన్ని కలిసి వద్దాం.
నేను చెప్పినట్టు చేయి బావా. మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిద్దాం బావా. అది తప్ప వేరే మార్గం లేదు. సరే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. జేసా, అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి, కానీ వాడి మీద తప్పుంది. పైగా మీరు చేసింది గొప్ప పనేం కాదుగా, నువ్వేగా వాడిని గొడవకు లాగావు. అందువల్ల మీ ఇద్దరి సమస్యని ఇక్కడే పరిష్కరిద్దాం. దానికో విషయాన్ని నీకు చెప్తాను. ఆ పోరమ్మకి సపోర్ట్ చేస్తే ఇక్కడేం జరగదు. ఎవరా నువ్వు? నిన్నేమైనా అడిగానా? ఈయన తమ్ముడు సార్. ఒరే, నువ్వు నోరు మూసుకోరా. తమ్ముడు జేసన్, నీకు జరిగిన దానికి నేనేమిచ్చినా సరే అది నీకు సరిపోదు. నన్ను క్షమించు. అందుకనే నా కొడుకునేమి చెయ్యరు. జేసా, నీకు నీ కుటుంబానికి ఏం కావాలో ఈయన చేస్తారు. అలాగే ఇక్కడెంత ఖర్చు అయిందో అది కూడా తీసుకో. కొట్టడం, నరకడం, గొడవలని స్టేషన్లో నీ మీద చాలా పెండింగ్ కేసులున్నాయి. నాకు అనిపిస్తే అన్నిటిని మర్చిపోతాను. ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు. ఇంకా ఏంటి ఆలోచించాలి? కుదరదని చెప్పు. నువ్వు నోర్వుయ్. అయితే మంచిదే చేశా. నువ్వు బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు. లేదు అదంతా కుదరదంటే మనం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది. బావా జేసన్, బావా, వాడిని వేరే ఊరికి పంపించాలి. ఇక్కడుంటే గొడవల మీద గొడవలు వస్తాయి. నీ కొడుకుల్ని ఎక్కడ దాచించినా వాళ్ళని మేము చంపుతాం రా. వెళ్ళగొట్టు. మమ్మల్ని ఇలా చేసి వాడు ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతకలేడు. వాడిని నరికి పాడేయకుండా ఊరుకో. వినపడిందా? నీ కొడుకు ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. చూస్తావా? అన్నయ్య, నువ్వేం చెప్పినా సరే నా కొడుకును పంపించడానికి నేను ఒప్పుకోను. చూడమ్మా, ఇక్కడిప్పుడు పరిస్థితులు ఏం బాలేవు. ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది. అలా కాదు, నాకొక కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండనివ్వు. నా మాట వినమ్మా. నువ్వు కాస్త ఏడవకుండా ఉండు. బెంగళూరులో ఉన్న మెస్సీ వాళ్ళకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని. సమస్యలు సద్దుమనిగాక మనమే వెళ్ళి తీసుకొద్దాం. అంతా వాడి మంచికే. టోనీ, నాన్న, నేను కోపంతో రాబర్ట్ మీద చెయ్యి చేసుకున్నాను. తరువాత నిన్ను నోటికొచ్చినట్టు నేను తిట్టాను. ఇవి మనసులో పెట్టుకోకు. అవన్నీ ఏమన్నానన్నా? నీ వల్ల, రాబర్ట్ వల్ల ఆ జేవియర్ జీవితం నాశనం అవుతుందని మీరు ఊహించలేదా? అతని వల్ల ఏ ప్రాబ్లము రాదు. ఎప్పుడు మీకు సపోర్టుగానే ఉంటాడు కదా. ఇకపై పాత పద్ధతులు మార్చుకో. వేరే ఏం లేదు. తర్వాత యాంటోనీకి తోడుగా అతను ఒక్కడే ఉన్నాడు. నేను అన్నేం చెప్తున్నాడో అర్థమైంది కదా. ఏమైందన్నా? తర్వాత ఏంటి? రాబర్ట్ వెళ్ళిపోయిన తర్వాత టోనీ సేవేరు సైలెంట్ అయిపోయారా. ఆ రోజు కార్నివాల్లో జరిగిన గొడవని ఇప్పటికీ జనం మర్చిపోలేదు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. జరిగి చాలా ఏళ్ళైందిగా. ఇప్పుడు రాబర్ట్ అన్న తిరిగి వస్తారా? వాడు వస్తాడో రాడో నాకు తెలీదు. కానీ వాళ్ళు ముగ్గురు ఒకటైతే అన్నా, సిగరెట్ ప్యాకెట్లు ఎన్ని కావాలి? 2 ప్యాకెట్లు చాలు. ఇదిగోమ్మా 2 ప్యాకెట్లు పెడుతున్నాను. డబ్బులు సాయంత్రం వచ్చి. సరే.
ఏంట్రా జేసన్ ఏంట్రా డేవిస్ చేసిన పని చాలక ఇక్కడ కూడా వచ్చావా ఏంటి? నువ్వు నీ ఫోన్ మాత్రం చూసుకుంటూ పోరా జేసన్. వ్యాపారం అలా జరుగుతుంది, బాగా సాగుతుందో? ఇగో చిల్లర నువ్వే ఉంచుకో, అవసరానికి పనికొస్తుంది. సాయంత్రం ఇక్కడికి వచ్చేసాయి, లోడ్ ఎక్కించాలి. నీ సమస్య ఏంటి? అనవసరంగా అతన్ని కలుపుతున్నావు. ఒరేయ్, నీ గురించి నాకు తెలియదా? ఎందుకురా ఫిలిప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరిని కొట్టి పారేసి వచ్చావు? ఇదంతా నా కోసం చేస్తున్నాను చెప్పకు. ఇంతటితో దీన్ని ఆపు. నీకోసమా? నీలాగా కాకూడదనే. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని కుక్కలా నువ్వు ఉంటావు. నాకు ఎలాంటి అవసరము లేదు. తర్వాత ఇప్పుడు నేను ముగించేది నా లెక్క. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ మాత్రం. మూసుకో. మీకు నేను గుర్తున్నానా? గుర్తున్నావు? ఇక్కడే పని చేస్తున్నావా? 2 ఏళ్లుగా. అయితే నేను వెళ్తాను. ఇదిగో వేసుకో. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. అదేం లేదు. నువ్వు వాడికి కాస్త టైం ఇవ్వు, వాడంతటి వాడే వచ్చి మాట్లాడతాడు. ఇక్కడి నుంచి చాలా బాధతోనేగా వాడు వెళ్ళాడు. మర్చిపోవడానికి టైం పడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, అన్ని సర్దుకుంటాయి. నేను కాస్త పడుకుంటాను. జాగ్రత్త, నెమ్మదిగా. ఎవర్రా వాళ్ళు? నాకు తెలీదురా. తిరునాళ్ళ రోజు మొదలైన గొడవ. నాన్న మీద చెయ్యేశారని నేనే వాళ్ళని కొట్టాను. అందుకే ఇలా డేవిస్, నీ దాదాగిరి నా దగ్గర చూపించద్దు. కదిలేవంటే బుల్లెట్ని దించి పేగులు చిల్చేస్తా. గొడవ చేయకుండా మర్యాదగా నాతో వచ్చేసే. రా. నేనేం తప్పు చేశాను సార్? అవన్నీ బాగా విచారించి ఒక నవల రాసి నీకు ఇస్తాను. ఇప్పుడు నడవరా. ఎక్కువ. ఏడవకూడదమ్మా, నా బంగారం కదూ. ఏడవకు. జాగ్రత్త.
పాపకి ఇంకో 4-5 రోజులు నొప్పిగా ఉంటుంది. నేను ఇంజెక్షన్ చేస్తాను, తగ్గిపోతుంది. మెడ కదపకుండా చూసుకోండి. సిమీకి ఎలా ఉంది? తనకి ఇంప్రూవ్మెంట్ బానే ఉంది. అయినా హెడ్ ఇంజురీ కదా, కొన్ని రోజులు ఐసీయూలో ఉంచుదాం. ఓకే, ఏడోక తల్లి. ఇదిగో కాలు ఇప్పుడు అంత నొప్పిగా లేదు కదా? లేదు, పర్వాలేదు. ఓకే కదా? ఉంది. సరా బంగారం, ఏడవకు నాన్న, ఏడవకు. అమ్మ వచ్చేస్తుందమ్మా. నా చిట్టి తల్లికి అంకులు ఏం తీసుకొచ్చానో చూడు. రాయ్, నువ్వు ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? డ్యూటీలోనే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. మీరిద్దరు కాస్త నాతో రండి. రాయ్, ఏంట్రా? లేదు, ఏం లేదు. వీళ్ళతో కాస్త మాట్లాడాలి అంతే. రా రారా. నేను ఇప్పుడు వచ్చింది వేరే విషయంగా. మన పీటర్ ఉన్నాడుగా, వాడిని వేరే కేసులో లేపేశాను. పేరు డేవిస్. మన ఇంటికి వచ్చి గొడవ చేశారు కదా, వాళ్ళల్లో వీడు ఒకడు. వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ వీడు చెప్తాడని అనిపించట్లేదు. మీరు పని చేయండి, మీ అమ్మా నాన్న ఇద్దరితో మాట్లాడి ఓ కంప్లైంట్ రాసి తీసుకోండి. దాంతో వాడి తల్లి పాలు కక్కించైనా మిగతా వాళ్ళందరినీ నేను లేపేస్తాను. మన కేసుని ఎలాగైనా నేను స్ట్రాంగ్ చేయాలి. అందుకనే మేము ఎవ్వరి మీద కంప్లైంట్ ఇవ్వనే లేదే. తిరిగి చేయాల్సింది బయటికెళ్ళి మరీ తిరిగి ఇచ్చేస్తాం. అది జరిగే పని కాదు. ఏదేమైనా సరే మేము ఇక్కడి నుంచి వెళ్లేలోగా వాళ్ళకి అర్థం అవుతుంది మేము ఎవరు, ఎలాంటి వాళ్ళమని. మీరు ఈ కేసు నుంచి తప్పుకోండి. చెప్పరా. రే, మనకు తెలిసిన కుర్రాడి లోకల్ ఛానల్ సెటప్ ఇది. ఈ ఏరియాలో ఏం జరిగినా వాడే వీడియో తీస్తాడు. పదండి. నేను బయట ఎక్కువ తీయలేదు భయ్యా, లోపల ఎక్కువ తీశాను. అక్కడ ఆపు. కొంచెం రవండ్రా. ఆపు. ఇంకొంచెం జూమ్ చేయి. చేస్తాను. అందులో ఒకడు ఈడే. వీడు సునీల్ కదా? ఏంటి, వాడికి తెలుసా? ఎక్కడుంటాడు? మన వైపిన్ లో బోట్ సర్వీస్ ఉంది కదా, అక్కడే పనిచేస్తున్నాడు వీడు. ఏంటి, వాడిని కలవాలా మీరు? తొందరగా దిగండి, అందరు దిగండి. అమ్మా దిగండి అమ్మా. రే, సరే నేను బయలుదేరుతాను. రేయ్, ఏంటి దిగలేదా? ఇదే లాస్ట్ స్టాప్. ఏంట్రా, గొడవ చేయడానికి వచ్చావా? మర్యాదగా పారిపో, లేదంటే కత్తి దించుతా. అయితే దించరా.
నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు బాగా అర్థం ఏంటుంది అనుకుంటా. చెప్పరా, ఆ రోజు నీతో ఉన్న వాళ్ళంతా ఎవరు? చెప్పరా, చెప్తా లేదా? చెప్తా చెప్తా నేను చెప్తా. సభ రతీష్ ఇక పోవచ్చు. వీళ్ళందరూ కొచ్చిలోనే ఉన్నారు. ఏంట్రా, ఎప్పుడొచ్చావు? ఆ ప్రశ్న నేను అడగాలరా? నువ్వు వెళ్ళామని చూసొచ్చావా? చూశాను. మిమ్మల్ని కలిసి వెళ్తామని వెయిట్ చేశాను. సరే అయితే వెళ్తాను. నీకేమైందిరా? చేతిరా. లోపలున్న వాళ్ళు నాకు కుటుంబమేరా. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. మావా ఆగు, మావా ఆగు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇద్దరన్నా. వాళ్ళని ఇంతకుముందు చూసావా? లేదు, వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఈ ఏరియా వాళ్ళలా అనిపించడం లేదా? కన్ఫర్మా? కన్ఫర్మే. సరే వెళ్ళా. నేను వాడికి ముందే చెప్పాను అనవసరంగా గొడవలకి వెళ్ళొద్దని. ఎవడో పగతో వచ్చి చావు దెబ్బ కొట్టాడు. కొద్ది రోజులు ఇక్కడే ఉండని. డేవిస్ నెల్లి చూడాలిగా. జామీన్ దొరుకుతుందిరా, కానీ వాడు కోర్టులో వచ్చి నిజం చెప్పకుండా ఉంటే చాలు. అతని ఊళ్ళోనే లేదు, దాని వదిలేయి, మేము చూసుకుంటాం. లోడ్ ఏమైంది? ఇంకా పంపలేదు. మరి నువ్వు ఏం పోల్సా? ఇంకా లోడ్ వెళ్ళకపోతే కొత్త కుర్రోళ్ళు వచ్చి మన చోటు కాజేస్తారు. డబ్బులు లెక్క పెట్టి తీసుకున్న మర్చిపోకో. ఒక్క విషయం అర్థం చేసుకో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. లోడ్ మంగళపురం వెళ్ళి తీరాలి, అర్థమైందా? నీకేం తెలుసు? నాను తెలుస్తున్నా. డేవిస్, లోడ్ అక్కడికి వెళ్తుంది, సరేనా? పోతరా, వెళ్ళు. తను బానే ఉంది, తనకేం కాలేదురా. అమ్మ దగ్గరే ఉంది. రాబర్ట్ కూడా వచ్చాడు. నువ్వు వాడిని చూస్తావా? ఇదేలే చిన్న దెబ్బ, త్వరగా తగ్గిపోతుందిలే. నేను ఇప్పుడు వెళ్ళి డాక్టర్ గారిని అడిగి చూశాను. భయపడాల్సింది ఏం లేదన్నారు. మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు దేని గురించి దిగులు పడకు, అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. స్నానం చేసి బాగా హ్యాండ్సమ్ గా వచ్చావు.
అన్నా ఒక స్ట్రాంగ్ టీ. అన్నా ఓ టీవీ ఇవ్వండి. హలో పాల్సన్, బోట్లో మన సునీల్ని కొట్టారే, వాళ్ళు కాలనీకి వచ్చారు. కన్ఫర్మ్గా తెలుసా? ఖచ్చితంగా వాళ్ళే, నాకు కన్ఫర్మ్గా తెలుసు. సరే నేను చూసుకుంటా. మేడం కొంచెం అవ్వండి మేడం. సార్ మీరు కూడా కొంచెం దగ్గరికి రండి. రెడీ రెడీ సార్. సార్ ఇంకొకసారి తీస్తాను సార్. ఓకే సార్. స్మైల్ స్మైల్. కాస్త నవ్వన్నా, ఫోటో తీసిన తర్వాత మాట్లాడు. సరేరా వస్తాను. సరేనా, జాగ్రత్త. చెప్పరా మామ. సునీని కొట్టిన వాళ్ళు మన కాలనీకి వచ్చారు. ఎవడైనా సరే లేపే. నువ్వు చెప్పావుగా, నేను చూసుకుంటాను. మావా, ఇది వాళ్ళేరా. రే, అసలు ఏ ధైర్యంతో వాళ్ళ ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నారు? రే, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, ఏం ఆలోచించరు. మీ బుద్ధి ఎక్కడికి పోయిందిరా? ఇక మీ ఆవేశాలని పక్కన పెట్టండి. అసలు వాళ్ళు ఎవరు తెలుసా మీకు? ఆ పాల్సన్ టీం ఉంది కదా, ఆ టీం వాళ్ళరా వాళ్ళు. వాళ్ళెవర్రా? రే, ఆ రోజు కార్నివల్లో జేసీని కొట్టాం కదరా, వాడి తమ్ముడురా వాడు. జేసీ తమ్ముడా? పాల్సన్, సభని ఉతికారేశారా? కాస్త పట్టుకోరా. రే, లేవకు, పడుకోరా. పట్టుకోరా. జేవియర్, రే, జాగ్రత్త. తలని అటు ఇటు కదల్చకుండా చూసుకోమన్నారు డాక్టర్ గారు. జాగ్రత్త. ఇప్పుడు ఓకే కదా? నేను ఓకే నేలరా. నేను ఓకేనేరా. రాబర్ట్, వస్తానమ్మా. వెళ్ళొస్తాను. వస్తాను. సరేనమ్మా. ఎప్పుడొచ్చావు? కొద్దిసేపు అయింది. నేను నిన్న చూడ్డానికి వచ్చాను. జేవియర్ ఎలా ఉన్నాడు? ఓకే అనే డాక్టర్ చెప్పారు.
నువ్వు వెతుకుతూ వచ్చిన రతీష్ నా హస్బెండే. ఆ రోజు జరిగిన సంకటం తర్వాత ఇంట్లో నా చదివిని ఆపేశారు. ఆ సమయంలోనే నన్ను చూడడానికి నీ అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళు నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నారు, కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు. మన ప్రేమ గురించి వాళ్ళతో ఎంతో చెప్పి చూశాను, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇదే నా జీవితం. రాబర్ట్, నీకు ఇంకో విషయం చెప్పాలి. జేసన్లా కాదు పాల్సన్. వాడి జీవితంలో స్నేహం, మమకారం అనేది ఉందంటే అది 7 మీద మాత్రమే. ఆ అతన్ని మీరు కాలనీలో కొట్టారు. ఏం చేయడానికైనా తెగిస్తాడు. జాగ్రత్త. రతీష్, మన సభని మన ఏరియాకి వచ్చే కొట్టారా. వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండకూడదు. నిన్ను మేము అప్పుడు పిలుస్తాము. ఆ సమయంలో పిల్లలతో కరెక్ట్గా వచ్చాయి. అర్థమైందా? సరే, నువ్వు వెళ్ళు. రారా. రండ్రా. జాగ్రత్తగా పట్టుకో. పంచ సరే సరే, జాగ్రత్తగా వచ్చాను. బాబు, నువ్వంటే నాకెంతో ప్రేమరా. అప్పుడు పరిస్థితి వేరు. అలా నడుచుకున్నానా? నాకు తెలుసు నాన్న. ఏంట్రా? ఏం లేదు నాన్న. కాస్త మెల్లగా తోయ్. కొంచెం తినమ్మా. హ్యాపీగా పడుకో. ఏంటి బాబు, ఏదైనా సమస్య? అదే లేదు నాన్న.
ఎక్కడికి వెళ్ళారో? కరెంటు పోయింది, ఎప్పుడు వస్తుంది? కరెంట్ ఇప్పుడు వచ్చేస్తుందమ్మా. ఎందుకు పరిగెడుతున్నావు? నువ్వు నీ కుటుంబంతో సస్తావురా. ఏంట్రా, ఏమైంది? నాన్న, గురుగారు, మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరితే మంచిది. మనం ఇక్కడ అసలు ఉండకూడదు. బాబు బాబు, సిని పాప ఇక్కడ ఉన్నారా? టోనీ, ఇప్పుడు ఏం చేయాలరా? వాడు చెప్పేది నిజమేనన్నా, మనం ఇక్కడ ఉండడమే రిస్క్. ఫిలిప్, ఇంకా మనం ఇక్కడ ఉంటే అది అందరికీ ప్రాబ్లం అవుతుంది. అబ్బాయిలు ఏవైనా చేయండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి సిమెంట్ తీసుకొస్తాను. సరే, అలాగే చేయి. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. గురుగారు, అలాగే, సరే. పాపను ఎత్తుకోపోతుండే. చూడు బాబు, ఈ సమయంలో తను తీసుకువెళ్ళడం చాలా రిస్క్. ఐసీయూ పేషెంట్, నీకు తెలుసు కదా, రిస్క్ చేస్తే ప్రమాదం. నాకు తెలుసు డాక్టర్, వేరే మార్గం కనిపించట్లేదు. జాగ్రత్త. ఆగదు, రండి. అక్కడ నీ పెళ్ళం కాళ్ళు దగ్గర కూర్చోకుండా ముందు మనుషులను పంపి. నువ్వు రావద్దు, నువ్వు మాతో రావద్దు. చెప్పేది అర్థం చేసుకో, రావద్దు.
ఏం కావాలరా? చెప్తున్నాను కదరా. చాలరా, ఎంత తోరువని వెళతారా? ఎక్కడికెళ్ళి దాక్కుంటారా? ఎక్కడ దాక్కుంటారు? ఈ రాత్రి ప్రాణాలతో బయటపడతామో లేదో తెలీదు, కానీ తెల్లారితే మన కుటుంబాన్ని అంతం చేయాలని వచ్చిన వాళ్ళని ఒక్కడిని కూడా వదలతురా. అర్థం కాలేదా మీకు? వెళ్ళండి రా. రేయ్, మన వాళ్ళంతా తొందరమ్మనరా, నేను బయలుదేరుతున్నాను. ఏమైంది? మీరు బయటకు వెళ్ళొద్దండి. వెళ్ళొద్దా? నువ్వెవరో చెప్పడానికి? ఏంటే చూస్తున్నావు? మా చెయ్య పట్టుకోవడం ఎంత ధైర్యం! వదలవే, ఇప్పటివే. ఒక్క ఇంచు కూడా ఇక్కడి నుంచి కదలలేవు, అర్థమైందా?
నువ్వు లేచి నిలబడ్డాక రారా చూసుకుందామని నేను చెప్పను, ఎందుకంటే నువ్విక లేవలేవు. అర్థమైందా? మాస్టర్, మనకి తప్పని పరిస్థితిలో నలుగురిని కొడితే తప్పు కాదు కదా మాస్టర్? పోరా. హలో, చెప్పు. సరే, నువ్వు పెట్టే. ఏంటి రాయ్? అదేం లేదు, వాడికి జామీన్ దొరికిందని చెప్పారు డేవిస్కి. Come on, 1-2, 1-2. Come on, 1-2. Come on, 1-2. Come on, 1-2. Hey, look! Hey, see! Hey, hey, hey! Upper block.